కృష్ణానది జలాల విషయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల ఆరోపణలు, విమర్శలు అందరం కలిసి తిప్పికొట్టాలని భట్టి పిలుపునిచ్చారు. చేసినటువంటి ప్రాజెక్టులన్నింటినీ ఈ 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ చేసి ఉంటే ఈ రోజు అసలు ప్రాబ్లం లేదు. ఆ నష్టాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి సీరియస్ గా కేంద్రం పైన కొట్లాడుతూ ఉన్నారు నీటి కేటాయింపు కోసం. ఇది ప్రధానంగా మనం ప్రజల్లో తీసుకుని వెళ్లాల్సింది. గోదావరి నది పైన ఉన్న ప్రాజెక్టులు అన్ని ఖర్చు ఆ రోజు ఎస్టిమేషన్స్ అన్ని 42,000 crores మాత్రమే. కేవలం 42,000 crores తో కొన్ని 23 నుంచి 24 లక్షల ఎకరాలకి రాష్ట్రంలో గోదావరి నీళ్లు పారాయి. 38,000 కోట్లతో అయ్యేటువంటి ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్ట్ ని రీడిజైనింగ్ చేసి 1,25,000 కోట్లు పెంచాడు. ఇంత ఖర్చు పెట్టినా కూడా ఒక్క ఎకరానికి కూడా నూతనంగా ఆయకట్టుకి నీళ్లు ఇవ్వలేదు. ఎందుకంటే ఏ ప్రాజెక్టు కూడా డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ చేయాలి. ఈవెన్ కాళేశ్వరం లిఫ్ట్ చేశామని చెప్తున్నటువంటి ప్రాజెక్టు కూడా ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ తీయలే. 2 తప్పిదాలు వాళ్ళు చేయటం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు రాలేదు, ఉండాల్సిన నిధులు కూడా ఖర్చు అయిపోయింది.